స్టాండర్డ్ డైలాగ్, వెరీ హ్యాపీ టు బి హియర్. బట్ అంటే ఈ స్టేజ్ మీద ఏదో పర్మనెంట్ ఫిక్చర్ లాగా అయిపోయినట్టున్నాను ఈ మధ్యకాలంలో. కంటిన్యూస్గా ఫర్ ఎవ్రీ ఈవెంట్ ఐ బిన్ కమింగ్. బట్ ఐఎమ్ హ్యాపీ టు బి హియర్, రియలీ హ్యాపీ టు బి హియర్. ఇట్స్ ఓకే గురు. ముందు టైటిల్ ఈజీ, టైటిల్ రీచ్ అయిపోయింది. లవ్ స్టోరీలో కనపడుతుంది నాకు. లవ్ స్టోరీలో పేరు బాగుండాలి, పేరు నిజంగానే బాగుంది, విజువల్స్ బాగుండాలి, విజువల్స్ బాగున్నాయి. సో దర్ ఆల్మోస్ట్ 65% త్రూ. నెక్స్ట్ డిపెండ్స్ ఆన్ హౌ దే ప్రమోట్ ద ఫిలిం అండ్ వాట్ ద కంటెంట్ ఇస్. సో విషింగ్ దమ్ ఆల్ ద బెస్ట్. ఇందాక నేను మెహర్ కూర్చున్నప్పుడు ఆ సాంగ్ ఏదో చూసాం. హీరోలో నీ పేరేంటమా? చరణ్లో ఈజ్ బాగుంది. నాకు ఎందుకో ఈవెన్ చూడగానే నాకు సైడ్ నుంచి ఎర్లియర్ సహజ నటి గారు జయసు గారు కనిపించారు. నేను ఎగ్జాక్ట్లీ వాజ్ టెల్లింగ్ మెహర్, ఐ వాజ్ సేయింగ్ ఎక్కడో యాంగిల్లో ఆమె జయసు గారు లాగా ఉన్నారా ఏమి అన్నాను. సో మీ ఇద్దరు కూడా వీ షుడ్ హ్యావ్ గ్రేట్ కెరియర్ అండ్ విష్ ద ప్రొడ్యూసర్స్ ఫస్ట్ ఫిల్మ్, సో విష్ దమ్ ద బెస్ట్. అండ్ డైరెక్టర్ గారు కూడా ఫస్ట్ ఫిల్మ్, సో విష్ యూ ఆల్ ద బెస్ట్, ద రెస్ట్ ఆఫ్ ద టీమ్. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఒక చిన్న ప్రయత్నం ఇది. సినిమా పెద్దదైనా చిన్నదైనా మీడియా సపోర్ట్ లేకుండా ఆడియన్స్ దగ్గరికి వెళ్ళదు. సో ఈ సినిమా నేను ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యంకి పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. మణికంఠ ఈ సినిమా గురించి చెప్పినప్పుడు, ఈ విజువల్స్ చూపించినప్పుడు, పూరి గారు బడ్జెట్తో సంబంధం లేకుండా సబ్జెక్ట్ని మాత్రమే నమ్మి రవితేజ గారిని హీరోగా చేసిన సినిమా అది. చాలా తక్కువ, 90 లక్షల్లో ఆ సినిమా తీయడం జరిగింది ఆ రోజుల్లో. బట్ రిలీజ్కి చాలా కష్టాలు ఎదుర్కొన్న సినిమా. బట్ దాని తర్వాత రవితేజ ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు, అలాగే పూరి గారు కూడా. పూరి గారు పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేసిన తర్వాత, జగత్ బాబు గారితో సినిమా చేసిన తర్వాత బద్రి అండ్ బాజీ తన 3వ సినిమాగా ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం చేశారు. సో విత్ దట్ గుడ్ వైబ్స్ ఐఎమ్ విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఇట్స్ ఓకే గురు టీమ్, డైరెక్టర్ మణికంఠ. చిన్న సినిమాలు చాలా బాగా ఆడుతున్నాయి. లిటిల్ హార్ట్స్ అండ్ రాజు వెట్స్ రాంబాయి, వాటిని అమెజాన్ కోసమో ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్ కోసం మాత్రమే నిర్మించారు. కానీ వాటి అవుట్పుట్ చూసిన తర్వాత వాటిని థియేటర్స్కి తీసుకొచ్చాక ప్రేక్షకులు బాగా ఆదరించారు. సో ఇట్స్ ఓకే గురు కూడా అమెజాన్ ఓటీటీ పార్ట్నరు. సో థియేట్రికల్ రిలీజ్కి ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ సిద్ధార్థ్ సాంగ్ గురించి స్పెషల్గా మెన్షన్ చేయాలి. సిద్ధార్థ్కి నేను కాల్ కూడా చేశాను ఆ టైంలో, ఆ సాంగ్ చూసిన తర్వాత, విన్న తర్వాత. అండ్ మోహిత్ తన ట్యూనింగ్ కానీ అండ్ రాహుల్ లిరిక్స్ కానీ సిద్ధార్థ్ గారు పాడింది కానీ ఇట్స్ డెఫినెట్లీ బ్లాక్ బస్టర్ సాంగ్ మన అందరం ఇప్పుడు చూస్తున్నాం. సో ఒక మినిమం బడ్జెట్తో ఈ డ్రెమ్ట్ ఆఫ్ ఇట్. మణికంఠ నాకు కొత్త పెళ్లి కూతురు అని ఒక యూట్యూబ్ ఫిల్మ్ తీశాడు, ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఉంటుంది. అది చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. యూట్యూబ్లో ఒక మంచి సౌండ్తో చూస్తే కూడా ఇప్పుడు కూడా భయపెడతాడు, అంత బాగా చేశాడు ఆ సినిమా. అది ఆ యూట్యూబ్ ఫిల్ము, షార్ట్ ఫిల్ము, బట్ అది ఒక పారానార్మల్ అండ్ హారర్ ఎలిమెంట్స్తో ఉంటుంది. చాలా బాగా చేశాడు. అప్పటి నుంచి తెలిసిన మణికంఠ తర్వాత కొత్త పెళ్లి కూతురు 2, నెక్స్ట్ ఇప్పుడు ఇట్స్ ఓకే గురు. ఇది కూడా ప్రొడ్యూసర్స్ కంఫర్ట్తో చాలా తక్కువ బడ్జెట్లో చాలా కష్టపడి చేశాడు. ప్రేక్షకులు దీన్ని థియేట్రికల్ రిలీజ్ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక డైరెక్టర్ రావాలి అంటే తనకి తన సినిమా సక్సెస్ కావాలి, తన గురించి అందరికీ తెలియాలి, తన స్టోరీస్. లండన్లో ఉంటున్నాడు ఇప్పుడు. ఈ సినిమా రిలీజ్ కోసం ఇక్కడికి వచ్చాడు. లండన్లో వాళ్ళ అన్నయ్య బిజినెస్ చూసుకుంటూ 10 డేస్కి 15 డేస్కి ఒక కథ పంపిస్తూ ఉంటాడు నాకు, సిరీస్కి. కంటిన్యూస్గా నాతో టచ్లో ఉంటాడు. సో వీఆర్ గోయింగ్ టు ప్రొడ్యూస్ ఏ వెరీ గుడ్ సిరీస్ సూన్. అండ్
తను హీ కెన్ డూ ఫిలిమ్స్ ఎనీవేర్. నేను లండన్లో ఉంటున్నావు కదా, ఒక బ్రిటిష్ ఫిలిం తీసేయని చెప్పా. తను ఏదైనా సాధించగల కాన్ఫిడెన్స్ తనలో ఉంది. తనలో టెక్నీషియన్ ఉన్నాడు. ఐ విష్ ఆల్ ద బెస్ట్. అండ్ హీరోయిన్ ఇందాక దామోదర్ గారు చెప్పినట్టు జయసుధ గారి ఎర్లీ డేస్ పోలికలు ఉన్నాయన్నారు. ఎస్, అండ్ నేను తను 1 year బ్యాక్ చూశాను. ఈ సినిమాని ప్రాపర్ పబ్లిసిటీతో రిలీజ్ చేయాలని ప్రొడ్యూసర్ సురేష్ వీళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే పబ్లిసిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్ అండ్ ఇంక్లూడింగ్ మన యాంకర్ గారు. ఓకే, థ్యాంక్ యూ. సార్ ఒక చిన్న క్వశ్చన్, మీ నుంచి అప్డేట్స్ ఎప్పుడు వస్తాయి సార్ మీ నెక్స్ట్ ఫిలిం గురించి? నేను చెప్తాను అది. రైట్, వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దాట్. సో నెక్స్ట్ చాలా ఈజీ ఉంది. చరణ్, నేను ఈ సినిమాని ఒక సినిమా బేస్ ఉంటుంది దీనిలో. నాకు ఆల్రెడీ బిట్స్ అండ్ పార్ట్స్గా ఈ సినిమా చూపించాడు. తను సాంగ్స్లో కానీ తను యాక్టింగ్లో కానీ తను చూపించిన ఈజ్ డెఫినెట్లీ ఈ హాజ్ అ వెరీ బ్రైట్ ఫ్యూచర్ అండ్ ఈజ్ డూయింగ్ ఏ గుడ్ సిరీస్ కూడా ఏదో చేస్తున్నారు. అండ్ డెఫినెట్గా మణికంఠ తన కాంబినేషన్లో ఇంకో మంచి సినిమా రావాలని కోరుకుంటున్నాను. డయాస్ మీద మాట్లాడడం చేత కాదు, ఇది డైరెక్టర్స్ చెప్పింది చేసేయటం తప్ప. సో వెరీ గుడ్ మూవీ అండి. కంగ్రాచులేషన్స్ టు ఆల్, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, హీరో అండ్ హీరోయిన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఆల్. అంటే ఎవరైతే దీన్ని సపోర్ట్ చేయడానికి వచ్చారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే మూవీ గురించి, మణికంఠ గురించి చెప్పాలంటే, మణికంఠ నేను కూర్చుంటే మూవీ గురించి కన్నా బియాండ్ మూవీ ఎక్కువ మాట్లాడుకుంటాం. సో చాలా స్టఫ్ ఉన్న మనిషి. మూవీలో తన స్టఫ్ కనిపిస్తుంది. అంటే ఒక యూత్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, రెండు చూపిస్తారు ఇందులో. సో వెరీ గుడ్ మణి. యా, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ సపోర్టింగ్ అస్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు ఎవరీబడి. థ్యాంక్ యూ. సో పైకి రండి ఒకసారి. యా ప్లీజ్. మధు, నువ్వు పైకి రా ఒకసారి. తిను సుధా అండి, తిను మధు. సో నా లక్కీ చామీను. సో మెహర్ రమేష్ గారు నాకు పరిచయం అవడానికి సుధా గారే రీజను. సో వన్ ఆఫ్ ద రీజన్స్ మెహర్ రమేష్ గారు ఇప్పుడు ఇక్కడ ఉండడానికి సుధా గారే. థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, సో చిన్న సినిమాలు అన్నీ కూడా ఓటీటీకి సపోర్ట్ చేస్తూ ఈస్ట్ వెస్ట్ ఎంటర్టైనర్స్ CEO రాజీవ్ గారు చాలా సపోర్టివ్గా ఉంటున్నారండి. మరి రాజీవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అండ్ స్టేజ్ మీద ఉన్న డిగ్నిటరీస్ అండ్ ముందున్న మా ఆడియన్స్ అండ్ మా ఫ్యామిలీ అందరికీ నమస్తే అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది వండర్ఫుల్ సపోర్ట్ వాట్ యూఆర్ గివింగ్ ఫర్ ఇట్స్ ఓకే గురు. చిన్న కరెక్షన్ అండి, సినిమానే, చిన్న ప్రొడక్షను పెద్ద ప్రొడక్షను, అదే నేను నమ్ముకున్నాను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. అండ్ ఈ రోజుల్లో ఎట్లాంటి కంటెంట్ అయినా కూడా ఒక ప్రమోషన్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇది ఆ ప్రమోషన్ ఎట్లా ఉండాలి అంటే ట్రైలర్ లాంచ్ అని, ప్రీ రిలీజ్ ఈవెంట్ అని, ఇట్లా ప్రతిదీ లాంచ్ చేసుకుంటూ పోయేది కాకుండా ఒక కాన్సెప్చువల్గా ట్రై చేయాలనేదే ఆడియన్స్కి కూడా అది ఫాస్ట్గా రీచ్ అవుతుంది. ఎలా అయితే పెద్దవాళ్ళు దామోదర్ గారు కానీ మెహర్ సార్ కానీ చెప్పారో, టైటిల్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ డన్ 50% జస్టిఫికేషన్ విచ్ హ్యాస్ ఆల్రెడీ గాన్ ఇన్ టు ది ఆడియన్స్. కంగ్రాచులేషన్ సురేష్ గారు. సురేష్ గారితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు చెప్పింది ఏంటంటే, సార్ కొన్ని సిచ్యువేషన్స్లో, ఇందాక మీకు ఒక సాంగ్ చూశారు కదా, అది ఒక 6 hours షాట్ చేశారంట, 12 to 6. క్రాంతి గారు కొరియోగ్రాఫరు, ఆయనే ప్రొడ్యూసరు, ఆయనే కొరియోగ్రాఫర్, వీళ్ళిద్దరూ కలిసి. సురేష్ గారు వాస్ టెల్లింగ్ మీ, సార్ నేను దానికి ప్రొడక్షన్ బాయ్ నేనే అయిపోయాను, దీనికి ఫుడ్ కానీ అన్నీ కూడా నేనే సప్లై చేశానంటే యూ షుడ్ ఫీల్ ప్రౌడ్ సార్. మీరు చాలామందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడంతో పాటు మీ చేతులతోనే అందరికీ వడ్డించారు. సీరియస్లీ సురేష్ గారు ది ఫస్ట్ ఫిలిం అండ్ ఐ థింక్ సురేష్ గారు అండ్ క్రాంతి గారు షుడ్ కమ్ డౌన్ విత్ మోర్ ఫీచర్ ఫిలిమ్స్ లైక్ దిస్ బికాస్ ఇలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్ అండ్ I am very much thrilled and very happy for seeing the work of Mr. Manikantha garu. I know we didn't had a chance to speak because you are in London.
So that is what, but your producer used to say about all your things. And special mention to two people, that is hero and heroine, Charan and Ushasri garu. Because మీరు ఇందాక చూసుంటే కర్నూలులో ఆ ట్రైలర్ లాంచ్లో అసలు వాళ్ళు స్క్రీన్ మీద కంటే కూడా ఆఫ్ స్క్రీన్ వాళ్ళకున్న కెమిస్ట్రీ కానీ ద వే దే ఆర్ ప్రమోటింగ్ ది కంటెంట్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్సో అక్కడికక్కడ ఏమంటారు ఆన్ స్పాట్ వాళ్ళని అడిగితే అక్కడికి డ్యాన్స్ వేసి అండ్ ఆడియన్స్లోకి ఎలా తీసుకువెళ్ళాలి ఏం చేయాలి అనేది ఇది అండ్ ఫాదర్ రోల్లో చాలా బాగా చేశారు సార్ అండ్ రిమైనింగ్ ఆల్ అదర్ క్యాస్ట్ అండ్ క్రూ అండ్ స్పెషల్ మెన్షన్ టు ది మ్యూజిక్ వాట్ ఎవర్ ద ఆర్ఆర్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై రెహమాన్ గారు అండ్ ఆల్సో స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ద సిద్ధార్థ్ గారు Mohit, sorry, Mohit and Priya, I'm so sorry. Mohit and Priyan, you guys have done an extraordinary job and final ga it's okay Guru ane daniki ఇది డెఫినెట్లీ ఎస్పెషల్గా యూత్ చూడాల్సిన ఫిలిం ఎందుకు అంటే కూడా ఇది రోజు మన లైఫ్లో జరిగే ప్రతి ఒక్కరికి ఒక 10 మెంబర్స్ స్టూడెంట్స్లో కానీ ప్రతి ఒక్కళ్ళ మనుషుల్లో కానీ 10 మెంబర్స్లో 8 మెంబర్స్కి సెట్ అయ్యే ఇది ఫిలిం అనమాట. ఇట్స్ ఆల్ లైక్ చాలామందికి డిప్రెషన్ స్టేజ్లో యూ గెట్ అన్ సూసైడ్ అటెంప్ట్స్ అండ్ సూసైడ్ థాట్స్, హౌ యూ కెన్ ఫైట్ అగెయిన్స్ట్ దాట్ and how you can come out of it anede ఇది ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం and this the entire cast and crew and everybody has done a wonderful job and I'm proud again it has came into our bunch. ఇప్పటికి 1859 ఫిలిమ్స్ అయిపోయినాయి అమెజాన్కి నా ద్వారా, ఇది 1860th ఫిలిం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఇండస్ట్రీ ఆల్సో వాట్ ద లవ్ యూఆర్ గివింగ్ అండ్ ఆడియన్స్ ఇంకా మీ చేతిలోనే ఉంది, ప్రమోషన్స్ ఇంకా ఆగలేదు, నెక్స్ట్ వీక్ వేరే స్టేట్లో ఉంది, ఇంకా అట్లాగా సినిమా రిలీజ్ అయిన 1 month వరకు కూడా ఓటీటీలో వచ్చేంత వరకు కూడా ప్రమోషన్స్ చేస్తూనే ఉంటారు, ఎందుకంటే సినిమా అంతవరకు రీచ్ అవ్వాలి కాబట్టి. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ ఎవ్రీవర్. First of all, thanks to all the media for coming and my favorite director. సో రమేష్ అన్న ఇక్కడ ఉండడం చాలా సంతోషం, థ్యాంక్ యూ సో మచ్. మీ సినిమాల్లో మ్యూజిక్ అంటే నాకు చాలా ఇష్టం సార్, అఫ్ కోర్స్ సినిమా బట్ ద టేస్ట్ ఆఫ్ యువర్ మ్యూజిక్ ఫర్ ఎ రీజన్ యు ఆర్ అ లెజెండ్. థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ అ బిగ్ కాంప్లిమెంట్. సో ఐఎమ్ మోహిత్ రెహమానియా అండ్ ఇట్స్ మై 5th film. సో ఐ డిడ్ ఆల్ ద సాంగ్స్, పాటలు చేశాను ఇందులో. సో ఐ హ్యావ్ టు మెన్షన్ వన్ ఇంపార్టెంట్ పర్సన్, సిద్ధార్థ్ అన్న కేఎంఎంసి చెన్నై నుంచి నాకు బాగా పరిచయం, చెన్నైలో ఉన్నప్పటి నుంచి. సో వెన్ ఐ కాల్డ్ ఐ డింట్ ఆస్క్ ఎనీబడి, నేను ఎప్పుడు ఫోన్ చేసి ఏది అడగను మోస్ట్ ఆఫ్ ద టైమ్. సో ఈ ప్రాజెక్ట్ నేను ఒప్పుకోవడానికి కారణం మిస్టర్ సన్నీ, డిఓపి గారు, సన్నీ అన్న, థ్యాంక్ యూ. సో ఈ ఆస్క్డ్ మీ టు డూ దిస్ ఫిల్మ్ అండ్ మీట్ మణికంఠ. సో మణికంఠని కలిసిన తర్వాత ఇట్స్ ఓకే గురు అనే ఒక వర్డ్కి ఒక వ్యాలిడేషన్ అతని వ్యూలో అతను చెప్పి, సో ఇట్ మేడ్ మీ టు లవ్ ఇట్ సో మచ్. తర్వాత దెన్ ఐ కంపోజ్డ్ సాంగ్స్ అండ్ సిద్ధు అన్నకు ఫోన్ చేశాను. బేసిక్గా సిద్ధు అన్న ఎవరు ఫోన్లో ఎత్తాడు. సో సిద్ధార్థ్ అన్న అస్సలు ఇట్స్ అ వెరీ ఇంట్రోవర్ట్ టైప్ వెన్ సినిమాలు కట్ చేస్తే, బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్లీ సేయింగ్ ఫోన్ ఎత్తి సినిమా ఏంటి అని అడగలేదు, డైరెక్టర్ ఎవరు అని అడగలేదు, వాట్ ఈస్ ద స్టోరీ, ఎవ్రీథింగ్, నథింగ్ హీ ఆస్క్డ్. హీ జస్ట్ హర్డ్ ద ట్యూన్, పాట చేద్దాం అన్న తర్వాత దెన్ హీ కేమ్ టు నో లాట్ మోర్ డీటెయిల్స్ అబౌట్ ద సినిమా. సో థ్యాంక్స్ టు సిద్ధు అన్న ఫర్ మేకింగ్ దిస్ అండ్ సో and all my crew, Kranti sir and Suresh garu, and special mentions to Usha and Charan, all the best, you guys are looking very amazing in the cinema. So and Mani, thank you Mani, so for making me a composer for your film and good songs, good output and I'll keep it short. ఎవరైనా మర్చిపోతే క్షమించండి. అండ్ రమేష్ అన్న స్పెషల్ థ్యాంక్స్ మీకు వచ్చినందుకు అండ్ ఈ అకేషన్ ఇంకా మెమరబుల్ చేసినందుకు. అండ్ ఐ థింక్ సిద్ధు అన్న ఫర్ సమ్ 2 lines ఫర్ యూ. నా శ్వాసే నీవైపోయావే, నా ప్రాణం నీదంటూ, నా మనసే నిన్నే కోరిందే, నేనంటే నీవంటూ, రోజంతా హంగామా జరిగేలా, ప్రతి పూట పండగల పెరిగావే,
నాలోని అణువణువు దోచేలా మైండ్ అంతా మైకెట్టి అరిచావే. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి, ముఖ్యంగా మా అన్నయ్య మెహర్ రమేష్ గారికి పిలవగానే ఇక్కడ ఇంత రూమ్ వచ్చి నన్ను ఆశీర్వదిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ట్రైలర్ చూశారు కదా, ఎలా అనిపించింది? ఓకేనా? సో ఈ జర్నీ చాలా 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 పెద్ద జర్నీ అండి. సో ఈ జర్నీలో నా కోసం నిలబడిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ముఖ్యంగా సురేష్ గారికి అండ్ క్రాంతి గారికి అండ్ మై ఫ్రెండ్ మధుకి అండ్ మై టీమ్, మై డైరెక్షన్ టీమ్ పేరు పేరున రాహుల్, వినయ్, బలరామ్, గణేష్, సురేష్, మళ్ళీ సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో అండ్ మా హీరో హీరోయిన్ గురించి దే ఆర్ బ్యూటిఫుల్ రోజెస్ టైప్లో. సో చాలా చాలా కష్టపెట్టాను వాళ్ళని. సో మీకు స్క్రీన్ మీద చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత కష్టపెట్టానో, ఎంత వాళ్ళు కష్టపడి, ఎంత ఇష్టపడి ఈ సినిమాని చేశారనేది. సో కమింగ్ టు ఇట్స్ ఓకే గురు. సో ఇట్స్ ఓకే గురు అనేది ఇట్స్ అ మంత్ర. సో చాలామంది ఇప్పుడున్న జనరేషన్లో చిటికేస్తే చనిపోతారు, చిటికేస్తే సూసైడ్, చిటికేస్తే డిప్రెషన్. సో డిప్రెషన్లోకి వెళ్ళకండి అయ్యా. మీరు ఎవరైనా డిప్రెషన్లోకి వెళ్ళారనుకోండి, వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, మా సినిమా చూడండి. సో మీరు డిప్రెషన్ నుంచి వెళ్ళిపోతారు. ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ అయ్యారనుకోండి, కమ్ టు వాచ్. మొత్తం ఒక్కసారి లైఫ్లో ఎవ్రీ డే మీరు లేచిన వెంటనే ఇట్స్ ఓకే, ఈరోజు నాది. సో ఏదో ఒకటి, ఏమైనా కూడా, ఎన్ని హడల్స్ వచ్చినా, ఎంత ప్రాబ్లం అయినా సరే ఇట్స్ ఓకే అనుకొని ముందుకు వెళ్ళిపోయారు అనుకోండి. సో లైఫ్ చాలా 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 ఈజీ ఉంటుంది, చాలా జాలీగా ఉంటుంది. సో అందరికీ ఒకటే చెప్తున్నాను, ఎవరు కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడ్ లాంటివి చేసుకోకండి. సో అలా చేసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో మీరు కూర్చొని, కాసేపు కూర్చొని మాట్లాడుకోండి. సో అదే మా సినిమాను ఒక్క లైన్లో చెప్పాలంటే, నీ హార్ట్తో నీవు కూర్చొని వైవా ఆడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమా. సో వైవా చేసుకుంటావు నీ హార్ట్తో నువ్వు. సో దట్ ఈజ్ అవర్ మూవీ. సో అందరూ థియేటర్కి వచ్చి మా సినిమాని చూడాలని కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్. సారీ అండి, ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కి ఇలా మైక్ పట్టుకొని అంతమందితో మాట్లాడుతుంటే నేను మర్చిపోతున్నాను. యా, ఇట్స్ ఓకే. సో నాకు క్యాస్ట్ నాకు ఎంత హెల్ప్ చేశారు అనేది. సో నేను మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి వస్తాను, మోహిత్ గారు అండ్ ఆర్జే ప్రియన్ గారు. సో వాళ్ళు మ్యూజిక్, మా మోహిత్ గారు 4 సాంగ్స్ మీరు వినే ఉంటారు. ఇందాక చూసిన సిద్ధార్థన సాంగ్, సిద్ధార్థన గారు అంటే ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సో థ్యాంక్ యూ సో మచ్ సిద్ధార్థన గారు. డెఫినెట్లీ మీతో కలిసి నేను నెక్స్ట్ వర్క్ చేస్తాను షూర్గా, విత్ హెల్ప్ ఆఫ్ మెహర్ అన్నయ్య. యా, సో అట్ ద సేమ్ టైమ్ సన్నీ దోమల, ఈజ్ అ డిఓపి ఆఫ్ అవర్ మూవీ. సో మీరు విజువల్స్ చూసారు. సో ఇంత కష్టం వెనక ఎవరైతే ఉన్నారో ఆ విజువల్స్ అంత గ్రాండియర్గా, అంత ఎలిగెంట్గా రావడానికి ద ఓన్లీ రీజన్ సన్నీ దోమల. సో తను డే 1 నుంచి ఈ రోజు వరకు కూడా నాతోనే ఉన్నారు. సో అన్ఫార్చునేట్లీ ఇప్పుడు స్టేజ్ మీద లేరు. సో తను హీజ్ బిజీ విత్ అనదర్ వర్క్. సో థ్యాంక్ యూ సో మచ్ సన్నీ భయ్య. సో ఫర్ దీస్ గ్రేట్ విజువల్స్, ఐ లవ్ యూ. సో ఇంకెవరు రాహుల్, ఇంకెవరు అనిపిస్తున్నా, నా లిరిక్ రైటర్స్, నా అసోసియేట్ రాహుల్. సో మీరు చూసిన సిద్ధార్థన సాంగ్ ఏదైతే ఉందో ఆ లిరిక్స్ రాసింది మా అసోసియేటు రాహుల్. సో థ్యాంక్ యూ సో మచ్ రాహుల్. సో మధు నుంచి ఇందాక చెప్పినట్టు తను నా లక్కీ చామ్. సో నేను ఏ సినిమా చేసినా, ఏ షార్ట్ ఫిల్మ్ చేసినా కంపల్సరీ తను ప్రొడ్యూసర్గానే ఉంటాడు. సో థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకెవరు నన్ను మర్చిపోయాను?
సో చాలామంది ఇంకా నా క్రూ ఎవరైతే ఉన్నారో, నా క్యాస్ట్ ఎవరైతే ఉన్నారో, సాయి కృష్ణ కానీ, టింకు సాయినాథ్ కానీ, విక్రమ్ కానీ, సో దివ్య దీపిక కానీ, సో తేజ్ దీదీప్ కానీ, సో మొత్తం ఉమామహేశ్వర గారు కానీ, సో బాలా గారు కానీ, సో ఇలా నా సినిమాలో ఉన్న అందరికీ నా పాదాభివందనం అని తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా మర్చిపోయారా? మా యాంకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంతసేపు మీరు వచ్చి మా ఈవెంట్ని కలర్ఫుల్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వాయిస్ ఓకేనా సార్? వండర్ బిల్ట్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉందో, సో సినిమాలు, ఇది ఫస్ట్ సినిమా, ఒక మంచి మెసేజ్ సినిమా చేయాలని సురేష్ బ్రదర్ స్టార్ట్ చేశారు. మధ్యలో నేను యాడ్ అయ్యాను యాక్చువల్లీ. మంచి టీం, సో మణికంఠ కానీ, సో కేర్ ఆఫ్ కంచరపాలెం నా ఫేవరెట్ మూవీ. సో ఉమామహేశ్వరరావు సార్ చాలా బాగా చేశారు ఇందులో. సో అలాగే మ్యూజిక్ డైరెక్టర్ మోహిత్, చాలా మ్యూజిక్ ఇంప్రెస్ అయిపోయాను అనమాట యాక్చువల్లీ. చాలా బాగా సిద్ధార్థ్ గారు కానీ, సో చాలా బాగా అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు యాక్చువల్లీ. స్పెషల్లీ చరణ్ అండ్ ఉషా గారు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేశారు ఇందులో. సో డైలాగ్స్ కానీ చాలా బాగున్నాయి, అంటే ఇంప్రెస్ అయ్యాను నేను చాలా. సో బ్రదర్ నేను కలిసి సో దీన్ని బాగా జనంలోకి తీసుకెళ్ళాలి, మంచి సినిమాలు చేయాలి అని, సో మేము ఇది ఫస్ట్ సినిమా, సో ఎంకరేజ్ చేయండి, బ్లెస్ చేయండి. ఇట్స్ ఓకే గురు, యాక్చువల్లీ నేను మోటివేషనల్, అంటే లైక్ నేను మార్షల్ ఆర్ట్స్ ట్రైనర్ కూడా యాక్చువల్లీ. సో నాకు ఒక 30 గోల్డ్ మెడల్స్ వచ్చాయి అండ్ ఐ గాట్ సమ్ అవార్డ్స్ అనమాట. సో ఈ సినిమా స్పెషల్ ఏంటంటే ఇట్స్ ఓకే గురు, అంటే డైలీ లైఫ్లో ఏంటంటే చిన్న చిన్న దీంట్లో కూడా డిప్రెషన్, రోజు న్యూస్ మళ్ళీ న్యూస్ పేపర్లో చూస్తున్నాము సూసైడ్స్ గురించి, డిప్రెషన్స్ అంట, అది ఇది ఫుల్ మొత్తం యూత్ అంతా కొంచెం మొత్తం ఇదైపోతున్నారు అనమాట. సో వేరే చిన్న చిన్న దానికి కూడా సూసైడ్లు చేసుకోవడం. సో ఈ సినిమాలో స్పెషల్ ఏంటంటే ఎమోషన్స్, రోజు ఎమోషన్స్తో హీరో ఏదైతే ఫైట్ చేస్తాడో ఎలా ఓవర్కమ్ చేయాలి ఎమోషన్స్ని. సో సూసైడ్ చేసుకోవాలనుకున్నవాడు కూడా సినిమా చూస్తే అరే ఇట్స్ ఓకే గురు, లైక్ డిప్రెషన్లో ఉన్నవాడు కూడా చూస్తే ఎస్ మనం ఓవర్కమ్ అవ్వాలి. సో అటువంటి సినిమా అనమాట ఇట్స్ ఓకే గురు. ఇట్స్ ఏ లవ్ స్టోరీ కమ్ బ్యూటిఫుల్, ఒక మంచి ఒక మెసేజ్తో పాటు ఆల్ ఎమోషన్స్ అన్నమాట, అన్ని ఎమోషన్స్ ఇందులో ఉన్నాయి. సో అది ఖచ్చితంగా మీకు అందరికి నచ్చుతుంది. సో రాజీవ్ గారు స్పెషల్ థ్యాంక్స్ అండి. అసలు రాజీవ్ గారు అయితే బాగా హెల్ప్ చేశారు మాకు. సో అమెజాన్ సో రాజీవ్ గారి నుంచి అయింది. అగైన్ స్పెషల్ థ్యాంక్స్ సార్ మీకు, ఎందుకంటే మంచి సినిమాలు బయటకు రావాలి, చాలా సినిమాలు అలాగే ఉండిపోతున్నాయి. సో మీరు చాలా గ్రేట్ అండి, హ్యాట్స్ ఆఫ్. సో 1800 మూవీస్ చేశారంటే రియల్లీ గ్రేట్ సార్, థ్యాంక్ యూ. సో నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇట్స్ ఓకే గురు యూత్కి మళ్ళీ ఇంకొక మెసేజ్ ఇస్తున్నా. డిప్రెషన్ ఈ ఏదైతే ఉన్నారో అంటే లైక్ మొబైల్ అడిక్షన్ ఎమోషన్ ఏదే లవ్ ఎనీ ఎమోషన్స్. సో మీరు ఒక కామ్గా కూల్గా ఆలోచిస్తే, 1 మినిట్ ఆలోచిస్తే మీరు సూసైడ్ చేసుకోరు, డిప్రెషన్కి వెళ్ళరు. సో యూత్, మన భారతదేశంలో యూత్ ఉండే ఒక సో చాలా ఎనర్జీ ఉంది. కాకపోతే ఏంటంటే చాలామంది ఒక చిన్న దీనికి ఎమోషన్కి అడిక్ట్ అయిపోతున్నారు. సో అటువంటి అడిక్షన్ నుంచి సో బయటికి రావాలి. సో మీరు చూస్తే ఈ సినిమా ఖచ్చితంగా హీరో హీరో సెల్ఫ్ ఎలా ఫైట్ చేశాడు, ఆ ఎమోషన్స్తో ఎలా బయటకు వచ్చాడు అనేది కంటెంట్ చాలా బాగుంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మేము కంటిన్యూస్లీ మూవీస్ చేస్తాం. సో ఆశీర్వదించండి. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ సో ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. గెస్ట్లందరికీ, దామోదర్ సార్, మెహర్ రమేష్ సార్ కానీ, సో అందరికీ నేను ప్రత్యేకంగా వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. వండర్ బిల్ట్ ఎంటర్టైన్మెంట్ దిస్ అ ఫస్ట్ స్టెప్ వేసాము. ఇక్కడ వచ్చిన అందరికీ అగైన్ థ్యాంక్ యూ సార్. దీన్ని రీచ్ చేయండి, ఖచ్చితంగా మంచి సినిమాలు చేస్తాం, నో డౌట్ అట్ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ థింగ్ మా ఏడీ టీంని పైకి పిలుస్తున్నా, ప్లీజ్. ఏడీ టీం రండి పైకి రండి, దా ఫాస్ట్. మా డైరెక్టర్ రాలేదే. ఒక చిన్న స్పీచ్ అయితే ప్రిపేర్ అయ్యాను. హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. మెహర్ రమేష్ సార్కి థ్యాంక్ యూ సో మచ్.
చీఫ్ గెస్ట్గా వచ్చారు. థ్యాంక్ యూ సార్, ఇట్ మీన్స్ ద వరల్డ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దామోదర్ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ టుడే. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే గురు అనే టైటిల్ నాకు పర్సనల్గా చాలా కనెక్ట్ అయిందండి నా లైఫ్లో. జస్ట్ ఒక 10 minutesలో ఫినిష్ చేసేస్తాను. నా ఫస్ట్ ఫిలిం క్రష్ అని రవిబాబు సార్ది చేశాను. ఆ ఫిలిం చేసిన తర్వాత ఎమోషనలీ ఇంకా మెంటలీ చాలా లో అయ్యాను. నెక్స్ట్ ఇంకా సినిమాలు లేవు, అసలు నేను తీసుకున్న స్టెప్ కరెక్టేనా కాదా, చాలా క్రిటిసిజం, చాలా ట్రోలింగ్ ఆయన ఇప్పటికీ జరుగుతుంది, నో ప్రాబ్లం. సో ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉన్నాను. అంటే కరెక్టేనా మనం తీసుకున్న డిసిషన్, ఈ ఇండస్ట్రీ అంతా ఓకేనా కరెక్టా అని చెప్పి చాలా డౌట్లు వచ్చింది. ఇంకా ఫుల్ అప్సెట్ అయ్యి నా ఫ్రెండ్స్తో నేను వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేశాను. అక్కడ నా ఫ్రెండ్ గారికి ఒక కాల్ వచ్చింది. ఎక్కడున్నారా ఏంటంటే, ఇలా పలానా చరణ్తో ఉన్నానరా అంటే, ఎవరితో ఏంటంటే వాడు చెప్తున్నాడు, అదేరా ఆ బ్లూ ఫిల్మ్లో చేశాడు కదా వాడే అని. నాకు లోపల చాలా బాధ వేసింది, కానీ ఎంతైనా ఫ్రెండ్ కదా రియాక్ట్ అవ్వాల. ఇంకా అలానే అదే రోజు నేను మా అక్క నచ్చుకుంటూ ఇంటికి వెళ్తున్నాం. ఇంకా అక్కకి జరిగిందంతా చెప్పాను. ఇలా ట్రై చేస్తున్నాను అక్క, ఆడిషన్స్ ఇస్తున్నా, ట్రై చేస్తున్నా, ఆడిషన్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాను, కాస్టింగ్ డేట్ల చుట్టూ తిరుగుతున్నాను, ఏది వర్కౌట్ అవ్వట్లేదు, నాకు ఎందుకో భయంగా ఉంది, ఈ స్టెప్ కరెక్టా కాదా, ఇంకా డౌట్గానే ఉంది, అసలు నాకు యాక్టింగ్ వచ్చా రాదా, ఇవన్నీ నాకు చాలా తిరుగుతుందని చెప్పి చెప్పుకుంటూ ముందుకెళ్తున్నా. సడన్గా ఒక అంకుల్ ముందుకు వచ్చారు. ఏంటమ్మా అసలు నీకు కామన్ సెన్స్ ఉందా, నువ్వు చదువుకున్నావు కదా, ఇంజనీరింగ్ చేసావు కదా, ఇవన్నీ అవసరమా నీకు, ఎందుకు ఇలాంటివన్నీ, నీకు ఇలాంటి చెత్త సంబంధం ఎందుకు చేస్తున్నావు, చదువుకున్నావు ఏదైనా మంచిగా జాబ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నావు, ఇదంతా అవ్వదమ్మా, మీ యూత్కి ఎంత చెప్పినా అర్థం కాదు, 5-10 ఏళ్ళ తర్వాత మీరు రియలైజ్ అవుతారు, అప్పటికి టైం వేస్ట్ అంతా, ఇదంతా అవ్వదులే అని చెప్పారు. నాకు అప్పటికే ఇంకా బాడీ అంతా ఫుల్, అది ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టు బాడీ అంతా షేక్ అయిపోయింది, మాటలు రావట్లేదు, మాట్లాడుతుంటే తడబడుతుంది, మాటలు రావట్లేదు, అలా ఫ్రీజ్ అయి ఉన్నాను. అప్పుడు పక్కన నుంచి ఒక చెయ్యి అలా వచ్చి నా చెయ్యి అలా పట్టుకొని, అంకుల్ ఎవరికి ఇన్స్టెంట్గా ఓవర్ నైట్లో సక్సెస్ అయితే రాదు, వాడేం తప్పుడు పని చేయట్లేదు, వాడికి నచ్చిన పనులు వాడు ట్రై చేస్తున్నాడు, ట్రై చేయనివ్వండి అంకుల్, ఏం పర్లేదు, మీరు అనవసరంగా మాతో మాట్లాడి మీ టైం మీరు వేస్ట్ చేసుకోండి అని చెప్పింది. చెప్పి నా చెయ్యి అలా పట్టుకొని ముందుకు తీసుకునే వ్యక్తి మా అక్క. ఇది జరిగింది 2-3 days అయింది, 1 week అయింది. ఈ ఇన్సిడెంట్ నా మైండ్లోంచి పోవట్లా. నేను ఒక్కడనే ఉన్నాను రూమ్లో, ఫ్యాన్ తిరుగుతుంది స్లోగా, ఏం అర్థం కావట్లా, బ్రేక్ డౌన్ అవుతున్నా. అంటే ఒక పాయింట్లో నిజమే కదా ఆయన చెప్పింది, నిజమే, అంటే ట్రై చేస్తున్నా, టైం వేస్ట్ అవుతుంది, ఏం అర్థం కావట్లా, ఇంట్లో వాళ్ళ దగ్గర చెప్పలేము, వాళ్ళు ఇంకా బాధపడతారు, డబ్బులు లేవు, డబ్బులు రాదు ఎక్కడి నుంచి, వేరే పని చేద్దాం అంటే అది రాదు మనకి. సారీ, అప్పుడు ఇంకా దాని తర్వాత వ్యాలంటైన్స్ నైట్ అని చెప్పి ఒక ఫిలిం చేశాను. థ్యాంక్ యూ. ఆ ఫిలిం చేశాను, అది సేమ్ బ్యాక్ టు జీరో, సరిగా ఆడలేదు ఆ సినిమా, దాంట్లో క్యారెక్టర్ చేశాను, ఇంకా నాకేం అర్థం కాలేదు, ఫుల్ బ్రేక్ డౌన్ అయిపోయాను, ఆడిషన్స్ ట్రై చేస్తున్నా, ఏది జరగట్లేదు. ఒకరోజు మా అమ్మ దగ్గరికి వెళ్ళాను, అమ్మ నా వల్ల ఇంకా అవ్వట్లేదు అమ్మ, చాలా కష్టంగా ఉంది, నేను ఇది వదిలేద్దాం అనుకుంటున్నా, చాలా కష్టంగా ఉందమ్మా అని చెప్పా. అమ్మ ఒక్కటే అనింది, అరే ప్రతి ఒక్కరి లైఫ్లో కష్టం ఉంటుందిరా, కష్టం లేకుండా ఎవరి లైఫ్ ఉండదు, అంత ఈజీ అయితే కాదు, ఆ కష్టాన్ని నువ్వు అవకాశంగా మార్చుకొని ముందుకెళ్ళాలి, అదేరా ఛాలెంజ్ అక్కడ, ఇది నీ లైఫ్లో ఎండ్ అయితే కాదు, మళ్ళీ స్టార్ట్ చేయి, ఇట్స్ ఓకే, మళ్ళీ స్టార్ట్ చేయని చెప్పి. ఆ రోజు మా అమ్మ ఇచ్చిన ధైర్యం, ఆ హోప్తో నేను ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఎన్ని ఆడిషన్లు అయితే అన్ని ఆడిషన్లు, ఎన్ని కాస్టింగ్ కాల్ చూస్తే అన్నిటికీ అప్లై చేశా, అన్నిటికీ ఆఫీస్ చుట్టూ తిరిగాను, కాస్టింగ్ డేట్ల చుట్టూ తిరిగాను, అందరికీ ఫోటోలు మెసేజ్లు రోజు అదే పని. ఇంకా అలా సడన్గా నాకు వ్యాలంటైన్స్ నైట్లో వర్క్ చేసినప్పుడు ఒక ఏడి ప్రసాద్ అని చెప్పి, అన్న థ్యాంక్ యూ సో మచ్, ఆయన నాకు కాల్ చేసి ఇలాగా, అరే నాకు పలానా సినిమా వాళ్ళు ఆడిషన్ తీసుకున్నాను, వెళ్ళి ఇవ్వు, నువ్వు బాగా చేస్తున్నావు కదా అంటే నేను వెళ్ళిచ్చాను, సెలెక్ట్ అయ్యాను, స్క్రిప్ట్ నరేషన్ ఇచ్చారు, అంతా అయిన తర్వాత ఆ డైరెక్ట్ ఒకే మాట, చరణ్ మన సినిమా టైటిల్ ఇట్స్ ఓకే గురు, సెట్. ఇంకా అది ఈ సినిమా టైటిల్కి నాకున్న కనెక్షన్, ఆ పర్సనల్ కనెక్షన్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఎంతమంది వింటారో తెలీదు, అసలు చూస్తారో కూడా నాకు తెలీదు. ఇన్ కేస్ నాలాంటి సినిమా పిచ్చోళ్ళు ఎవరైనా ఒక్కరు చూస్తున్నా, నేను ఒక్కడే చెప్పాలనుకుంటున్నా, అన్నా వదిలేయకండి అన్నా, అస్సలు వదిలేయకండి,
ఒక్క స్టెప్ అన్నా, ఇంకా ఒక్క స్టెప్ అన్నా. చాలా కష్టంగా ఉంటుంది ఆ స్టెప్ ముందుకు పెట్టాలంటే, చాలా కష్టంగా ఉంటుంది. మనకి నచ్చిన వాళ్ళు మనతో ఉండరు, మన ఇష్టపడిన వాళ్ళు మనతో ఉండరు, మన దగ్గర డబ్బులు ఉండదు, మెంటల్ పీస్ ఉండదు, ఏం చేస్తామో అర్థం కాదు, అసలు కుదరదా, ఈ డౌట్లన్నీ పక్కన పెట్టండి అన్న. ఆ ఒక్క స్టెప్ మీరు ముందుకు పెడితే ఈ స్టేజ్ మీకోసం వెయిటింగ్ అన్న, ఈ స్టేజ్ మీకోసమే వెయిటింగ్. ఇక్కడ ఏం పర్లేదన్న, కింద పడితే ఏమవుతుంది, కింద నుంచే నడుచుకుంటూ వచ్చాం, ఈసారి కింద పడితే లేచి పరిగెడదామన్నా, ఏముంది, ఇట్స్ ఓకే, మళ్ళీ ట్రై చేద్దాం, ఏం పర్లేదు. డిసెంబర్ 19th కదా, డిసెంబర్ 19th ఇట్స్ ఓకే గురు సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఆ సినిమా మీరు చూసిన తర్వాత అరే ఈ క్లైమాక్స్ సీన్ నా లైఫ్లో కూడా నేను రీక్రియేట్ చేయాలని మీకు డెఫినెట్గా అనిపిస్తుంది. ఇది నా బెట్. మీరు మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఎమోషనల్గా ఇంకేం చేయాలో అర్థం కాకుండా అరే ఎట్లా నేను ఇక్కడే ఆగిపోయాను, అట్లా ముందుకెళ్ళాలా ఏంటి, ఎలా నా లైఫ్ని తీసుకెళ్ళాలి ఏంటి, ఆ కన్ఫ్యూషన్లో ఉన్నా కూడా, మీరు చాలా అఫెక్టెడ్ పర్సన్ అయి ఉన్నా కూడా, ఈ సినిమా ద్వారా మేము ఒక సొల్యూషన్ ఇవ్వడానికి అయితే ట్రై చేసాం, హానెస్ట్గా ట్రై చేసాం. థ్యాంక్ యూ. నా పేరు చరణ్, ఐఎమ్ అన్ యాక్టర్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇవాళ మెయిన్ గెస్ట్గా వచ్చిన మెహర్ రమేష్ గారికి, ఇంకో సార్కి థ్యాంక్ యూ సో మచ్. మెహర్ రమేష్ గారి సినిమా బిల్లాలో ప్రభాస్ గారికి సిస్టర్గా చేశాను. చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక ప్లాట్ఫామ్ ఇచ్చిన డైరెక్టర్ ఇవాళ నేను మెయిన్ లీడ్గా లాంచ్ అవుతున్నానంటే ఈ స్టేజ్ మీద మాతో పాటు మమ్మల్ని సపోర్ట్ చేయడానికి నిల్చున్నారు. అది ఇట్స్ లైక్ లైఫ్ టైం మెమరీ లాగా అనిపిస్తుంది. ఐఎమ్ సీరియస్లీ వెరీ హ్యాపీ. అండ్ ఎక్కడో కోఇన్సిడెన్స్ లాగా కూడా ఉందండి, ఎందుకంటే మెహర్ రమేష్ అన్న నాకు చైల్డ్ ఆర్టిస్ట్గా ఒక ప్లాట్ఫామ్ ఇస్తే ఆయనతో వర్క్ చేసిన మా మణికంఠ సార్ నన్ను హీరోయిన్గా లాంచ్ చేయడం, దర్ ఈజ్ సమ్ కనెక్షన్ లాగా. అలాగే రవిబాబు గారి మూవీలో అమరావతి అనే మూవీలో చిన్నప్పుడు భూమికగా చేశాను. సేమ్ రవిబాబు గారు చరణ్ గారు కలిసి లైక్ ఒక ప్రాజెక్ట్ చేయడము, మేమిద్దరం ఇప్పుడు పేరప్ అవ్వడము, దర్ ఈజ్ సమ్ కోఇన్సిడెన్స్ కనెక్షన్ ఇస్ లైక్ ఆల్ పుట్ టుగెదర్, అందరినీ ఒక దగ్గర కలిపింది అన్నట్టుగానే ఉంది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్, యాక్చువల్గా నేను క్యారెక్టర్స్ చేస్తూ బిల్లా నుండి మొదలు పెడితే ఇట్స్ ఓకే గురు వరకు ఎన్నో ఒడిదుడుకులు చూసుకుంటూ నా దారిలో వచ్చిన ఎన్నో క్యారెక్టర్స్ని చేసుకుంటూ నేను చేసిన ప్రతి క్యారెక్టర్కి ఒక గుర్తింపు ఉంది. ఈరోజు నేను బయటికి వెళ్ళిన మీడియా వాళ్ళు ఎక్కడైనా కలిసినా మా అమ్మాయి పలానా అమ్మాయి అని నన్ను చాలా ఓన్ చేసుకుంది ఇండస్ట్రీ. ఏం తెలియని వయసులో ఇండస్ట్రీకి వచ్చాను, ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళాలనుకోవట్లేదు. నో మ్యాటర్ వాట్, నేను మెయిన్ లీడ్గా చేస్తానా, క్యారెక్టర్స్ చేస్తానా, ఐఎమ్ ఆల్సో అన్ డబ్బింగ్ ఆర్టిస్ట్. సో ఎప్పుడూ ఇక్కడే మీ మధ్యలోనే తిరుగుతూ మీ అందరితో ఉంటూ మీ అందరి దగ్గర నుండి ప్లస్ అండ్ మైనస్ ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి అనేది నేర్చుకుంటూ ప్రయాణం చేస్తున్నాను. అలాంటి ప్రయాణంలోనే నాకు వచ్చిన ఆపర్చునిటీ ఇట్స్ ఓకే గురు. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ఫ్రెండ్ సాయి అండ్ మల్లికార్జున్ గారు. వాళ్ళు మా డైరెక్టర్ గారికి మా ప్రొడ్యూసర్ గారికి ఇచ్చిన ఒక ఐడియా, వై డోంట్ యూ చూస్ హర్, వై డోంట్ యూ జస్ట్ థింక్ అబౌట్ హర్ అన్నప్పుడు నవ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మణికంఠ గారు అండ్ సురేష్ గారు. ఆల్సో మై డిఓపి సన్నీ సార్, వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు నేను హీరోయిన్గా ఈ సినిమాకి సైన్ చేయడానికి. థ్యాంక్ యూ సార్, నన్ను నిత్యాగా నమ్మి చెయ్యగలవు అని నన్ను ఒప్పించి ఈ సినిమాతో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ సో హ్యాపీ. అండ్ అఫ్కోర్స్ అందరికీ మెయిన్ లీడ్గా చేసిన సినిమా ఖచ్చితంగా స్పెషల్ ఉంటుంది, నాకు ఇంకా స్పెషల్. ప్రొఫెషనల్గా మెయిన్ లీడ్గా నేను లాంచ్ అవుతున్నాను, పర్సనల్గా కూడా ఐఎమ్ వెరీ మచ్ కనెక్టెడ్ టు దిస్ ఫిల్మ్. సో మై మామ్ అండ్ డాడ్ ఈస్ సిట్టింగ్ హియర్, మై ఫ్యామిలీ, మమ్మీ డాడీ, హీరోయిన్ అయ్యాను, ఈరోజు నిల్చున్నాను ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే గురు. మన డే టు డే లైఫ్లో మన చుట్టూ సపోర్ట్ చేసేవాళ్ళు, డిస్కరేజ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు.
ఒక్కసారి ఎక్కడైనా మిస్లీడ్ అవుతున్నారు, కొంచెం డిప్రెషన్ సాడ్నెస్లో వెళ్తున్నారంటే జస్ట్ ఒక పాజ్ తీసుకొని చూసుకోండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తాను. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు irrespective of departments low, I would like to thank all the direction department members and managers, uncles, directors, producers, co-artists, and my friends, family, cousins. Also a special mention, thank you Sagarika for being with me in my hard times. Yeah, so ప్రతి దాంట్లో మనకు ఒక సపోర్ట్ ఉంటారు. ఆల్సో ఐ వుడ్ లైక్ టు మెన్షన్ ఆల్ ద డబ్బింగ్ ఇన్ఛార్జెస్ అండ్ సౌండ్ ఇంజనీర్స్ హూ సపోర్ట్ మీ. ఇఫ్ నేను ఎక్కడైనా బిజీగా ఉన్నా నాకు సపోర్ట్ చేస్తూ పర్లేదండి మనం వర్కౌట్ చేయగలము అని చెప్పేసి. ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే డోంట్ లైఫ్ ఈజ్ లైక్ ఒక సెకండ్లో అయిపోతుంది. ఒక సెకండ్లో మీరు ఎలాంటి డిస్టర్బెన్స్ అయిన థాట్ తీసుకొని ఎండప్ చేయకండి. జస్ట్ గివ్ ఏ థాట్, ఒక్క పాజ్ ఇవ్వండి, చాలా బాగుంటుంది. ఇవాళ ఉన్న రోజు రేపు ఉండదు, రేపున్న రోజు ఎల్లుండి ఉండదు. అలా ప్రతిరోజు ఇట్స్ ఓకే అని చెప్పుకుంటూ నాకు వచ్చాను. అందుకే నాకు ఈరోజు ఇట్స్ ఓకే. ఎస్, ఐఎమ్ బిలీవింగ్ ఇట్. టుడే ఈజ్ మై డే. అది ఇట్స్ ఓకే గురు. ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. మా డైరెక్షన్ టీమ్, థ్యాంక్ యూ, హ్యూజ్ సపోర్ట్, థ్యాంక్ యూ సో మచ్. చరణ్ గారు, a wonderful person, kind hearted and very easy to work with, and such a down to earth person and easy to work with actually. Whatever the scene, yeah, whatever the song avachchu, మేము వెళ్ళిన లొకేషన్స్ అవ్వచ్చు, he is very genuine, pure heart human being. Thank you so much for being like my co-star. Thank you so much. And Suresh garu, sir, day 1 నుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ వరకు ఈ సినిమా ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ని చూసింది. చేయి జారిపోయే స్థితికి కూడా వచ్చింది. కానీ ఆయన జారనివ్వకుండా చాలా సపోర్టెడ్గా, చాలా స్ట్రాంగ్గా నిలబడి బ్యాక్ బోన్లా ఉండి పర్లేదండి, లేట్ అయినా పర్వాలేదు, మనం సినిమా రిలీజ్ చేద్దాం, మేము రిలీజ్ చేద్దాము, అది కూడా బెటర్గా చేద్దాము. వాట్ ఎవర్ ద అంటే స్ట్రీమింగ్ పార్ట్నర్స్ అవ్వచ్చు, సపోర్ట్ అవ్వచ్చు, మీడియా అవ్వచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కేటగిరీస్లో ఆయన పడని కష్టం లేదు. అదంతా నాకు తెలుసు, అఫ్ కోర్స్ మా అందరికీ తెలుసు. Just because of him, we are today here standing in front of you. Also, thank you, Kranti sir. Where is he? Yeah. Kranti garu, మేము ఒక హోప్ లూజ్ అవుతుంది అనుకున్న మూమెంట్లో మాకు ఒక చెయ్యి తోడైందండి, అది క్రాంతి గారు. ఆ చెయ్యి చాలా వరకు ముందుకు తీసుకొచ్చింది. అప్పుడు రాజీవ్ గారని ఇంకొక చెయ్యి తోడైంది, అది ఈరోజు మమ్మల్ని అమెజాన్ దాకా తీసుకెళ్ళింది. అంటే మేమంతా ఓవర్ ఎగ్జాగరేట్ చేసినట్టు చెప్పను, కానీ ప్రాణం పెట్టి పనిచేసాము. పెద్ద సినిమా చేసాము, చాలా కల్ట్ సినిమా చేసామని కాదు, కానీ ఒక ప్యూర్ కంటెంట్ని బయటికి తీసుకొస్తూ ఒక అటెంప్ట్ చేసాము, మంచిగా చేసాము. సినిమా బాగా వచ్చింది, ఎలాంటి డౌట్స్ లేకుండా ఫ్యామిలీ మెంబర్స్ అందరితో వెళ్ళి, యంగ్స్టర్స్ తప్పకుండా చూడాల్సిన సినిమా. మా అందరినీ బ్లెస్ చేసి మీరు ఈ సినిమా చూస్తే, అఫ్కోర్స్ మీరు ఒక ఎమోషన్తో బయటికి వెళ్తారు. మీరు ఈ సినిమా చూస్తే ఒక అభి, ఒక నిత్య, మా సినిమా ఇట్స్ ఓకే గురు మీతో పాటు ఉంటుంది. అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. సారీ, మోహిత్ గారు, నేను నిజంగా కళలో కూడా అనుకోలేదు నేను హీరోయిన్ అవుతాను, మూవీ చేస్తాను అని. అలాంటి ఒక ఆపర్చునిటీ వచ్చింది, దానికి మ్యూజిక్ చాలా వచ్చింది. అండ్ మోర్ ఆఫ్ ఆర్ వెరీ ఓన్ ఫేవరెట్ హీరో సిద్ధార్థ్ గారు నా సినిమాకి పాట పాడారు. ఆ పాట హ్యూజ్ సక్సెస్ అయింది. ఐఎమ్ సో ఓవర్వెల్మ్డ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ సపోర్ట్, మీ కాంట్రిబ్యూషన్ మేము ఎప్పటికీ మర్చిపోలేము. దిస్ ఇస్
సంథింగ్ ఎల్స్, లైక్ మేము ఊహించని కళ నిజమైనట్టుగా ఉంది. అండ్ మా మూవీలో 4 పాటలు ఉన్నాయి, 4 సాంగ్స్ చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ మోహిత్ సార్ ఫర్ గివింగ్ దిస్ లవ్లీ ఆల్బమ్. మీడియా ప్రతినిధులకి, ఎప్పుడు నేను ఏ సినిమాతో ఏ క్యారెక్టర్తో బయటకు వచ్చినా నా వెనకాలండి నా భుజం తడుతూ, పర్లేదు నీకు టాలెంట్ ఉంది, కాకపోతే ఇది నీ టైం కాదురా, ఓపికతో ఉండు, ఒక రోజు వస్తుంది, నీకంటూ ఒక రోజు వస్తుంది, నువ్వు కూడా లైమ్ లైట్లోకి వస్తావని నా రిపోర్టర్స్ అవ్వచ్చు, కెమెరామెన్స్ అవ్వచ్చు, టీవీ ఛానల్స్ అవ్వచ్చు, ఎక్కడికి వెళ్ళినా ఆన్ కెమెరా ఆఫ్ కెమెరా దే హ్యావ్ ఆల్వేస్ బీన్ అ సపోర్ట్. మీకు రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. నో మ్యాటర్ వాట్, ఖచ్చితంగా హీరోయిన్ రోల్సే చేస్తానని కాదు, మంచి ప్రామినెంట్ రోల్స్ వచ్చినా చేస్తాను, మంచి స్క్రిప్ట్స్ వస్తే మెయిన్ లీడ్గా కూడా చేస్తాను, ఎక్కడికి వెళ్ళను, తెలుగు ఇండస్ట్రీలోనే ఉంటాను.